హే గైస్, ఇప్పుడు నేను మెక్సికోలో ఒక రూరల్ ఏరియాలో ఎక్స్ట్రీమ్గా అవుట్ సైడ్ ప్లేస్. అసలు ఇక్కడ మనుషులు ఎవ్వరు లేరు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏం లేవు. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే, అండ్ యూ కెన్ ఇమాజిన్ బీయింగ్ సిట్టింగ్ హియర్. ఎక్స్ట్రీమ్గా పీస్ఫుల్, డిలైట్ఫుల్గా ఉంది. అండ్ and these are the days I've been craving for since my childhood being in India. Like ఎప్పుడు అనిపిస్తుండే నాకు ఇలా ఇండియాని క్రాస్ చేసి వేరే కంట్రీలోకి వెళ్ళి ఇలా ఒక్కడే వెళ్ళాలి, అన్ని ప్లేసెస్కి ప్రశాంతంగా ఈ ఎర్త్ని, ఈ నేచర్ని ఒక్కడే ఎంజాయ్ చేయాలి అని. అండ్ this is how it's going on now. And next week US ఉంది, దాని తర్వాత కెనడా వెళ్ళాలి. And I'm so delighted to see their nature, their cultures, their lifestyle, their livelihood, and వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, how do they survive. అంటే వీఆర్ జస్ట్ కన్స్ట్రిక్టెడ్ టు living in India, knowing their lifestyles and all from childhood. మన బార్డర్స్, మన స్కోప్ అక్కడి వరకే ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ ఇన్ జస్ట్ వన్ లైఫ్. ఎలా బతుకుతున్నారు, హౌ మెనీ వేస్ ద పీపుల్ ఆర్ లివింగ్, హౌ మెనీ వేస్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ, హ్యావింగ్ ఫన్ అండ్ వాట్ నాట్. అండ్ సన్సెట్ కూడా అయిపోతుంది, అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్. అక్కడ కొన్ని ఫార్మ్స్, పొలాలు ఉన్నాయి, అండ్ ఫుల్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఎవరు లేరు. ఐ ఫీల్ దీస్ ఆర్ ద డేస్, దీస్ ఆర్ ద మూమెంట్స్ మేక్ us కనెక్ట్ విత్ ద నేచర్. మనం నేచర్కి ఎంత దగ్గర ఉంటే అంత హ్యాపీగా ఉంటామని నేను నమ్ముతాను. And this is how it is, and I'm really happy to see you in the next video. Will rock in the US and Canada as well. Thank you.